గాయత్రి యోగా సేవా సమితి తాళపూడి యోగా గురువు గారు నక్కా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం ఎలా చేయాలన్నది ఈరోజు మనకి వివరిస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు చేసే క్రియ ప్రాణాయామం 1, ప్రాణాయామం 2, సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ విలోమ. మొట్టమొదటిగా మనం 5 నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? ఈ ధ్యాన స్థితిలో ఉండి 1 ఈ పొజిషన్లో ధ్యానం చేయాలి. రెండోది ఈ పొజిషన్లో ఓంకారం చేయాలి. ధ్యానం అయింది 5 నిమిషాలు, ఓంకారం అయింది 5 నిమిషాలు. 9 సార్లు మాత్రమే ఓంకారం చేయాలి. అకారం, మకారం, ఉకారం ఈ 3 9 సార్లు చేస్తే సరిపోతుంది. అప్పుడు ప్రాణాయామం 1. ప్రాణాయామం 1కి స్థితి 2 చేతులు కూడా బంధనేసి నిటారుగా నుంచుని తర్వాత కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇలా బంధన వేసి ప్రశాంతంగా కూల్గా ఉండి ప్రాణాయామం 1 మెడని కిందకి ఉంచి ఇది ప్రాణాయామం 1. ఈ ప్రాణాయామం 1 10 నుంచి 20 వరకు చేయొచ్చు. 20 సార్లు చేయాలి. ఇప్పుడు ప్రాణాయామం 2. ఈ ప్రాణాయామం 2లో కొండను ఎత్తి దించినట్టుగా మన శరీరాన్ని పైకెత్తి దించడం. ప్రాణాయామం 2 చూడండి ఒకసారి. ఈ ప్రాణాయామం 2 2 సార్లు శ్వాసను లాగి పైకెత్తి మళ్ళీ శ్వాసను వదులుతూ కిందకి దిగాలి. ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. ప్రాణాయామం 1 అయింది, ప్రాణాయామం 2 అయింది. ఇప్పుడు సూర్యనాడి. సూర్యనాడి అంటే చేతులు ఇలా మోకాలు చిప్పల మీద పెట్టుకొని ఒక చేతిని మైపు వేలు బటన్ వేలుతో నొక్కి 2 చేతులు ఇక్కడ శిరస్సు కనిపించి చూడండి. 1 ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఈ సూర్యనాడి చంద్రనాడి చేయాలి. ఇప్పుడు 4లో అనులోమ విలోమ. అనులోమలో మళ్ళీ సేమ్ పొజిషన్లో 3కి వెళ్ళి చూడండి. ఒక రంధ్రంతో పైకి లాగిన రంధ్రాన్ని మూసి ఎడం పక్కతో లాగి కుడి పక్కతో వదలాలి. మళ్ళీ ఎడం పక్కతో లాగి కుడి పక్కనతో బటన్తో వదిలి మళ్ళీ కుడి బటన్తో లాగి ఎడం పక్కతో వదలాలి. ఇది అనులోమ విలోమ. ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. అనులోమ పచ్చారు, ఇనులోమ పచ్చారు చేయాలి. ఇప్పుడు ప్రాణాయామం 1, ప్రాణాయామం 2, సూర్యనాడి, చంద్రనాడి అయింది. ఇప్పుడు నాడి శోధన. వీటిలో గురువు గారు అనమాట. ఈ 2 చేతుల్లో పెట్టి ఎటువంటి శరీరం కదలకుండా ఇది 30 సార్లు చేయాలి. ఇది నాడి శోధన. ఈత 10 నుంచి 30 వరకు చేయాలి. ఇది నాడి శోధన. ఈ 7 ప్రాణాయామాలు.
ఈ 7 ప్రాణాయామాలు చేసినప్పుడు ప్రాణాయామం 1 హార్ట్ అటాక్ రాకుండా మనకు 4 వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ నుంచి గాలి 2 వాల్స్ నుంచి గాలి వెళ్తూ ఉంటుంది, 2 వాల్స్ నుంచి గాలి వస్తూ ఉంటుంది. ఇది హార్ట్ అటాక్ లేకుండా, వాల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఛాతీ భావం దృఢంగా అయ్యి చక్కగా పనికొస్తుంది. రెండోది ప్రాణాయామం 2. ప్రాణాయామం 2లో కిడ్నీలో రాళ్ళన్నా, ఛాతీలో నొప్పి వచ్చినా, 24 గంటలు పెయిన్ వచ్చినా, ఏది వచ్చినా మామూలుగా ఎటువంటి రోగాలు పొట్టకు సంబంధించింది వచ్చినా ఎటువంటి రోగాలు రాకుండా దృఢంగా తయారయ్యి చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. మూడోది సూర్యనాడి చంద్రనాడి. ఈ సూర్యనాడి చంద్రనాడి చేసినప్పుడు పొట్టలో చిన్న పేగులు పెద్ద పేగులు క్లీన్ అయ్యి వాల్స్ నుంచి ఉచ్ఛ్వాసలు బాగా పెరిగి గ్యాస్ అనేది ఏమీ లేకుండా ఎటువంటి అన్నం ఊపిరితిత్తులకి గ్యాస్కి ఎటువంటి గ్యాస్ కంప్లైంట్ లేకుండా చిన్న పేగుల్లో పెద్ద పేగులో ఉండే ఆహారాన్ని అరగదీసి ఊపిరితిత్తులకి దృఢంగా తయారయ్యి ఆ ఊపిరితిత్తులు ఎంతో చక్కగా పనిచేయటం వల్ల ఆవేశం కానీ మనకి లేనిపోని బెంగలు కానీ అంతేకాకుండా ఆలోచన కానీ లేకుండా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు అనులోమ ఇనులోమ చేయటానికి ఒకరికి ఒక 1000 రూపాయలు పోయినాయి. ఆ 1000 రూపాయలు పోవటం వల్ల అయ్యో నా డబ్బులు పోయింది, లేకపోతే మా అమ్మాయి బాగా చదవలేదు, మా అబ్బాయి బాగా చదవలేదు అన్న ఆలోచనలు వచ్చినప్పుడు ఇనులోమ చేస్తే చిన్న మైండ్ని పెద్ద మైండ్నిలో ఉండే చెడునంతా డిలీట్ చేసి చక్కగా మంచి దృఢంగా తయారయ్యి చక్కటి ఫలితాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా చురుకుతనంతో ఎటువంటి మైండ్కి చురుకుతనంగా తయారయ్యి జ్ఞాపకశక్తి పెరిగి ఎంతో ఉత్సాహంగా ప్రతి వ్యక్తి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చురుగ్గా పనిచేసుకుంటూ హాయిగా ఉంటారు. ఇప్పుడు నాడి శోధన. ఈ నాడి శోధన ఎందుకు చేయాలంటే శరీరం అంతా మామూలుగా ఉంటుంది, అస్సలు కదలిక ఉండదు. మనం నాపు నుంచి కంఠం వరకు, కంఠం నుంచి ముక్కు ద్వారాగా గాలి పంపించడం. ఒక్కసారి చేర్చి పెట్టినట్టు ఇది నాడి శోధన మాత్రమే, కపాలభాతి కాదు. నాడి శోధన శరీరాన్ని కదలకుండా పొట్టని నాపు దగ్గర నుంచి కంఠం వరకు, కంఠం నుంచి ముక్కుతో రంధ్రాల నుంచి గాలిని పంపటం వల్ల చిన్న పెగులు పెద్ద పెగులు 2 కిడ్నీలు లివరు చక్కగా చురుకుతనంగా ఉండి ఎటువంటి అనారోగ్యం లేకుండా దృఢంగా తయారయ్యి శక్తినిచ్చి మనకి ఎటువంటి మలబద్ధకం కానీ నీరసం కానీ టెన్షన్ కానీ కాళ్ళు చేతులు లాగుతం కానీ నడుము నొప్పి కానీ అల్సర్ కానీ మోకాలు చెప్పులు అరగటం కానీ ఎటువంటి లేకుండా అనారోగ్యాన్ని కాపాడుతుంది. ఇది నాడి శోధన గొప్పదన్నమాట. ఈ 7 గురువు గారు నాడి శోధన. అందుకు చేత ప్రతి ఒక్కరూ స్త్రీలు పురుషులు ఈ క్రియని చక్కగా ఈ వీడియో చూసి మీరు నేర్చుకుంటూ నాకు మీరు వీడియో చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు, తాళపూడి, గాయత్రి యోగా సేవా సమితి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుతుంది. జై భారత్ మాతా కీ జై.